నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరస్తుల పట్టివేత బంగారు ఆభరణాలు డబ్బు రికవరీ చేశాం పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ లుమ్ని పార్క్ నుంచి 1000 మంది అధికారులతో తిరంగా వాక్ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ అవయవ దాతల కుటుంబాలకు ఘన సత్కారము ముఖ్య అతిథిగా పాల్గొన్న రాచకొండ పోలీస్ కమిషనర్ CEO నూతన సమాజాన్ని కలలుగన్న మేధావి పడాల బాలజంగయ్య అచ్చంపేట పడాల సంస్మరణ సభలో పలువురు వక్తలు ఇక డీటెయిల్స్ చూస్తే మల్కాజిగిరి జోన్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలువురు నేరస్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పరారీలో ఉన్న మరొకరిని పట్టుకోవడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు వారి నుంచి కొంత డబ్బు ఆభరణాలను రికవరీ చేసినట్లు పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు 19.4 తులాల బంగారు ఆభరణాలు 954 తులాల వెండి 3,89,289 రూపాయల నగదు 4 సెల్ ఫోన్లు 23 లక్షల విలువగల రెనాల్డ్ క్విడ్ కార్ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ కమిషనర్ వివరించారు ఇది మనకి మేడిపల్లి PS ప్రాంతంలో మనకి 8 నాడు అంటే మండే రోజు సాయంత్రం 7:30 8 o'clock మధ్య ఒక పెటిషన్ వచ్చింది పోలీస్ స్టేషన్ మోహన్ లాల్ చౌదరి అని వాళ్ళ పేరు ఈజ్ బిజినెస్ హార్డ్వేర్ షాప్ ఉంది ఇక్కడ హేమానగర్ ఏరియాలోనే మూడుపల్లి వాళ్ళ ఇంట్లో దొంగతనం అయింది అని మనకి ఒక కంప్లైంట్ వచ్చింది అప్పుడు త్వరగానే DI అండ్ ఇన్స్పెక్టర్ దెన్ ACP దెన్ CCS వాళ్ళు DCP క్రైమ్స్ అడిషనల్ DCP క్రైమ్స్ అండ్ దేర్ టీమ్స్ లైక్ క్రూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ ఎవ్రీవన్ రీచ్ ద లొకేషన్ వాళ్ళు హేమానగర్ ఏరియాలో మెక్డవల్ కాలనీలో ఉంటారు వాళ్ళు చెప్పిన ప్రకారం 8th నాడు మార్నింగ్ 8 o'clockకి వాళ్ళు మోహన్ లాల్ చౌదరి వాళ్ళు ఇంటి నుంచి బయలుదేరారు తర్వాత వాళ్ళు వైఫ్ తర్వాత అబ్బాయి కూడా కొంతసేపు బయటకు వెళ్ళారు మధ్యాహ్నం ప్రాంతంలో వాళ్ళ అబ్బాయి ఇంటికి వచ్చారు వాళ్ళు టీవీ చూసుకొని ఉన్నారు వాళ్ళు ఏమీ గమనించలేదు తర్వాత వాళ్ళ వైఫ్ సాయంత్రం 4 o'clock అలాగే ఇంటికి వచ్చారు అప్పుడు ఆమె కిచెన్లో కొంచెము గ్రిల్స్ బ్యాక్ డోర్లో గ్రిల్స్ కొంచెం ఓపెన్ ఉంది అని నోటీస్ చేసిన తర్వాత నేను రూమ్లో వెళ్ళి అక్కడ బీరు ఓపెన్ అయిందని గమనించింది నేను ఇమీడియట్లీ వాళ్ళ భర్తకి చెప్పిన తర్వాత వాళ్ళ భర్త వచ్చి చెక్ చేసి వాళ్ళకి తెలిసింది దట్ వాళ్ళ ఇంట్లో క్యాష్ గోల్డ్ ఆర్నమెంట్స్ అన్నీ దొంగతనం అయిందని మనకి ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం వాళ్ళు 7.5 lakhs ఆఫ్ క్యాష్ దొంగతనం అయింది అండ్ ఆల్సో 21 tulas ఆఫ్ గోల్డ్ ఇంకొంతము సిల్వర్ అని వెళ్ళింది అని చెప్పారు సో మేము ఒక కేసు కూడా రిజిస్టర్ చేసాము సో తర్వాత ఆ కేసు అయిన తర్వాత వీ హ్యావ్ ఫార్మ్డ్ టీమ్స్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ CP సార్ అడిషనల్ CP సార్ మేమందరూ కూడా క్రైమ్ సీన్ విజిట్ చేసినాక బికాజ్ ఇది DHB అవుతుంది సో ఆ ఏరియా మొత్తం చుట్టపక్కని ఏరియా ఇస్ వెరీ క్రౌడెడ్ వీఆర్ ఆల్సో వెరీ సర్ప్రైజ్డ్ దిస్ క్రైమ్ ఎలాగే డే టైమ్ అయింది ఇన్ షార్ట్ విండో సో దెన్ అక్కడ అందరూ వెళ్ళి వీ ఫార్మ్ స్పెషల్ టీమ్స్ అండ్ దెన్ వీ గాట్ సమ్ ఎవిడెన్స్ ఆల్సో అక్కడ ఉండే CCTV కెమెరాస్ నుంచి కూడా కొన్ని మనకి క్లూస్ దొరికింది సో ఆ యాంగిల్లో వర్క్ చేసి వీ వర్ ఏబుల్ టు ఐడెంటిఫై సమ్ టెక్నికల్ ఎవిడెన్స్ సో ఆ టెక్నికల్ ఎవిడెన్స్ వర్క్ చేసిన తర్వాత మనకి ఈరోజు ORR గట్సేర్స్ దగ్గర వాళ్ళు దొరికారు మనకి సో ఈ CCTV కెమెరాలో మనకి ఒక కార్ కూడా కనపడింది సో ఆ కార్ డజంట్ హ్యావ్ అ నంబర్ ప్లేట్ సో అది నుంచి కొంచెం మనకి డిలే అయింది అనిపిస్తుంది బట్ అదర్వైజ్ అవర్ టీమ్స్ హ్యావ్ వర్క్ సో టుడే మార్నింగ్ వీ ఏబుల్ టు అప్రిహెండ్ దీస్ 3 accused నియర్ ORR గట్ కేసు తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్లోని గన్ పార్క్ నుండి పీపుల్స్ ప్లాజా వరకు వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫ్రీడమ్ తిరంగా వాక్ను గన్ పార్క్ వద్ద ప్రారంభించారు లుమ్ని పార్క్ నుంచి పీపుల్స్ ప్లాజా వరకు సుమారు 1000 మంది అధికారులతో వాక్ కొనసాగింది మంత్రి మాట్లాడుతూ తెలంగాణ అధికారులందరూ ఉద్యోగాలను సైతం లెక్క చేయక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని అన్నారు
జాతీయ అవయవ దాన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ఎల్బీ నగర్ కామినేని హాస్పిటల్లో అవయవ దాతల కుటుంబాలను ఘనంగా రాచకొండ పోలీస్ కమిషనర్ సంస్థ సీఈఓ స్వర్ణలత సత్కరించారు. భారతదేశంలో అవయవ మార్పిడి అవసరమయ్యే రోగులకు అందుబాటులో ఉన్న అవయవాలకు మధ్య విస్తృతమైన ఆంతరం గురించి అవగాహన కల్పించడమే దీని ముఖ్య లక్ష్యమని వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర జీవన్ దాన్ సంస్థ సీఈఓ స్వర్ణలత, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ హాజరయ్యారు. కార్యక్రమంలో కామినేని హాస్పిటల్ సీఈఓ గాయత్రి కామినేని పాల్గొన్నారు. అసమానతలు, ఆధిపత్యాలు, అంటరానితనం లేని ప్రజాస్వామిక విలువలు వికసించే నూతన సమాజాన్ని స్వప్నించిన ఉపాధ్యాయుడు, చిత్రకారుడు, ఉద్యమ సహచరుడు, అమరుడు పడాల బాలజంగయ్య అని వక్తలు కొనియాడారు. అచ్చంపేటలో ఈరోజు అమరుడు పడాల బాలజంగయ్య సంస్మరణ సభలో పలువురు మేధావులు, రాజకీయ నాయకులు మాట్లాడారు. కార్యక్రమంలో టీఎఫ్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎం ఖలీల్, హరగోపాల్, ఎంఆర్జేఏసీ కన్వీనర్ అనిఫ్ అహ్మద్, పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవచారి, రాములు ఎంపీ, గువ్వల బాలరాజు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ, వివిధ ప్రజా సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గోల్నాక డివిజన్ బీజేపీ యువ మోర్చా గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా కార్యదర్శి కత్తుల సుదర్శన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ ఊరేగింపును ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాచిగూడ డివిజన్ కార్పొరేటర్ కన్య ఉమా రమేష్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ, కిషన్ రెడ్డి పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. 15 ఆగస్టు ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఆవిష్కరించాలని కోరారు. కార్పొరేటర్ ఉమా రమేష్ యాదవ్ నా పేరు. గోల్నాక డివిజన్ యువ మోర్చా ఆధ్వర్యంలో చాలా భారీ ఎత్తున మన నరేంద్ర మోడీ గారు ఏదైతే హర్ ఘర్ తిరంగా చేపట్టి అప్పటి నుంచి ఈ కార్యక్రమం రోజు ఒక్కచోటు జరుగుతూనే ఉంది. ఈరోజు గోల్నాక డివిజన్ యువ మోర్చా ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. గల్లీ గల్లీ, ప్రతి బస్తీ బస్తీ ఈ తిరంగా యాత్ర కొనసాగుతున్నది. కాబట్టి మనమందరం కూడా దేశవ్యాప్తంగా ఈ తిరంగాను ప్రతి ఒక్కరం నిర్వహించాలని, దీన్ని ఇలాగే కొనసాగించాలని నేను యువకులందరికీ కోరుకుంటున్నాను. డివిజన్ యువ మోర్చా ఆధ్వర్యంలో జరిగినటువంటి హర్ ఘర్ తిరంగా
నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు వరకు మా యొక్క కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారంగా మా సెంట్రల్ జిల్లా అధ్యక్షులు గౌతమ్ గారు, వెంకటరెడ్డి గారు వీరందరి ఆదేశాల ప్రకారంగా మేము ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. హర్ డివిజన్లో కానీ దాదాపు ఇప్పటికే మేము ఇంటింటికి జెండర్ కూడా పంచడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం మనము అప్పుడున్నటువంటి త్యాగమూర్తులు ఎంతో కష్టపడి మనకు స్వాతంత్రం ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని ఈరోజు మనం జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైంది. అయినప్పటికీ కూడా మన యొక్క నరేంద్ర మోడీ గారు 2 సార్లు ప్రధానమంత్రిగా అయినందుకు ఈరోజు మనకు ఈ ఫ్రీడమ్ రావడం నిజంగా చెప్పాలంటే చాలా సంతోషకరమైన విషయం. ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా యువకులు మరియు ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చాలా మంది ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటారు. ఈ యొక్క మా యొక్క ప్రియతమ ప్రధాని ఇచ్చిన దాన్ని మేము 15 ఆగస్టు వరకు ఈ విధంగానే జరుపుకుంటామని చెప్పి ఈ యొక్క మీడియా మిత్రులకు మా యువకులకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. 75 ఏళ్ల స్వాతంత్ర భారత్ అమృత్ ఉత్సవాలలో భాగంగా బంజారా హిల్స్ వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్, అడిషనల్ డీసీపీలు, పలువురు ఏసీపీలు, సీఐలు ఇంకా దాదాపు 1500 మంది ఎన్సీసీ క్యాండిడేట్లు, హోంగార్డులు 1.2 కిలోమీటర్ల త్రివర్ణ పతాకాన్ని పట్టుకొని ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. 75 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గంగా, జమున తహజీబ్ అయిన హైదరాబాద్, తెలంగాణ అన్ని వర్గాల ప్రజలకు ఈ సందర్భంగా జోయల్ డేవిస్ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మల్కాజిగిరిలో మతాలకు పార్టీలకు అతీతంగా తిరంగా ర్యాలీలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ ఆధ్వర్యంలో తన కార్యకర్తలతో మిర్యాలగూడ చౌరస్తా నుండి నేరేడ్మెట్ క్రాస్ రోడ్ వరకు ర్యాలీ నిర్వహించారు. బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఆధ్వర్యంలో స్కూల్ విద్యార్థులతో 150 అడుగుల భారీ జెండాతో ర్యాలీని సఫిల్గూడ నుండి మల్కాజిగిరి చౌరస్తా వరకు నిర్వహించారు.
మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క భారతదేశం 70 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ పాదయాత్ర చేయడం జరిగింది. మరి ఆనాడు ఈ కాంగ్రెస్ పార్టీకి పుట్టించింది కాంగ్రెస్, భారత స్వతంత్రంలో భాగ్యస్వామి తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈరోజు మేమందరం కూడా ఎంతో త్యాగమూర్తులు, ఈరోజు వాళ్ళు పోరాటంతో ఈ రోజు స్వతంత్రం వచ్చింది. కాబట్టి తప్పకుండా వారి ఆశయాలని వారన్నిటిని కూడా మేము ముందుకు తీసుకెళ్తాము. ఈరోజు చాలా మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానివ్వండి, మరి స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి, భారతదేశం గురించి మేము గర్వంగా ఫీల్ అవుతామన్న ప్రతి ఒక్కరు కూడా దీంట్లో నడిచి భాగస్వామ్యం అయ్యి మేమంతా భారతీయులం ఒకటే, ఎవరిని కోసినా అందరిది ఒకటే రక్తం వస్తుంది. మతాలకు అతీతంగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. కొన్ని పార్టీలు ఈరోజు మత విద్వేషాలకు సృష్టిస్తుంది, కానీ భారతదేశం అంటేనే అన్ని మతాలకు అతీతం. కాబట్టి మనం అందరం కలిసికట్టుగా ఉండాలి. రాబోయే కాలంలో ప్రపంచంలో భారతదేశం ఇంకా ముందుకు ఎదగాల్సి ఉన్నది. మరి ఎంతో మంది ఆనాటి ఇందిరాగాంధీ గారు తూటాలకు బలైనా కూడా ఒకటే నిదానంతో భారత్ కు జోడో, మరి రాహుల్ గాంధీ గారు కూడా అక్టోబర్ 2 నుంచి కూడా భారత్ జోడో కార్యక్రమం తీసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య ఉద్దేశం ఎప్పుడు కూడా ప్రజల్ని ఐక్యంగా ఉంచాలి, ముందుకు నడవాలి, సుఖశాంతులతోటి భారతదేశం ఉండాలని కోరుకుంటుంది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ గొల్లచెర్ల రహదారిలో బైక్ అదుపు తప్పి కింద పడడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. నారెళ్ల సారయ్య పరిస్థితి విషమంగా ఉంది. సిఐ వెంకటరత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్షతగాత్రులను జిల్లా ఆసుపత్రికి తరలించారు. నిజామాబాద్ జిల్లా బీంగల్ మండలంలోని రూపుల తండాలో తీజ్ పండుగను బంజారాలు ఘనంగా నిర్వహించారు. బంజారా యువతులు ప్రత్యేక పందిరి ఏర్పాటు చేసి వారం రోజుల పాటు ఉపవాస దీక్షలతో బుట్టలోని గోధుమ గింజలకు నీరు పోశారు. డప్పుల చప్పులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పందిరిపై నుంచి బుట్టలను తీసి గ్రామ శివారులోని నీటి వనరులను నిమజ్జనం చేశారు. గిరిజన యువతులు, మహిళలు సాంప్రదాయ నృత్యాలు చేస్తూ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అనంతరం గ్రామ సమీపంలోని చెరువులో నిమజ్జనం చేశారు. పెద్ద సంఖ్యలో మహిళలు, యువకులు పాల్గొన్నారు. ఈ తీజ్ పండుగ అనేది మా పాపలతోటి 9 రోజులు ఘనంగా జరుపుకుంటారు. దీనికి గుట్టలు వేసి 9 రోజులుగా నీళ్లు పోసి 3 పూటలు ఇంత పెంచడం జరుగుతుంది. కావున మా పాపలు అందరూ కలిసి ఉపవాసంతో ఈ రోజున 9 రోజులు కలిసింది. కాబట్టి ఈ రోజున ఘనంగా మా తండావాసులు అందరూ కలిసి ఇలా దీన్ని చెర్లలో వేయడం జరుగుతుంది. అదేవిధంగా మా తండ పెద్దమంతులు కానీ, మా గ్రామ ప్రజలు కానీ, అమ్మాలు, నాన్నలు అందరూ, అక్క చెల్లెలు అందరూ ఈ పండుగ ఘనంగా జరపాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. जय शिवालाल, जय जगदम्बा देवी से और 30 बोरा रहता बड़े मजा की 30 बोरा और कई जगह तो हमारे से
मजाती करने को कतानी टीजर सिटला पड़ को भारी कमजोरी कतानी नींद बापन टीजर पड़ को बा ये तो कांडे कांडे ना मजाती कोरानो को कतानी हमर को टीज पड़ को था ई वर्षे में ये कालो चापे జగిత్యాల జిల్లా బీజేపీ కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ మిచ్చమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు జేఎన్ వెంకట్ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. నియోజకవర్గ కార్యకర్తలు శ్రేయోభిలాషుల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. నాది కూడా వీడియో ఉంది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరస్తుల పట్టివేత, బంగారు ఆభరణాలు, డబ్బు రికవరీ చేశాం. పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్. లుమ్ని పార్క్ నుంచి 1000 మంది అధికారులతో తిరంగా వాకు కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. అవయవ దాతల కుటుంబాలకు ఘన సత్కారము, ముఖ్య అతిథిగా పాల్గొన్న రాచకొండ పోలీస్ కమిషనర్ సిఇఓ. నూతన సమాజాన్ని కలలుగన్న మేధావి పడాల బాలజంగయ్య. అచ్చంపేట పడాల సంస్మరణ సభలో పలువురు వక్తలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.